దాదాపు ఇప్పటికి 100 సినిమాల పైనే నటించున్నారు. ఈ సినిమాలు అన్నింటిపైనే చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి రావాల్సినంత గుర్తింపు వచ్చింది అని అనుకుంటున్నారా మీరు? అంటే నేను ఎలా చెప్తానండి, అది నాకు రావాల్సిన గుర్తింపు నాకు రాలేదు. జనరల్గా అంతే కదా. ఇప్పుడు దీంట్లో హయ్యర్ లేదు, దీంట్లో హై పొజిషన్ అనేది లేదు కదా. ఫస్ట్ క్యారెక్టర్ దొరకాలి, కొన్ని వేషాలు రావాలి, పోస్టర్ మీద స్టాంప్ సైజ్ ఫోటో ఉండాలి, దాని తర్వాత మన పేరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పాలి, మళ్ళీ హీరోగా పెట్టి సినిమాలు తీయాలి, మనం డైరెక్షన్ హీరో చేయాలి, ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవాలి. దీంట్లో లిమిట్ ఉండదండి. మేబీ నేను అనుకోవటం ఏంటంటే, నాకు నైట్ లేగలేదు ఎప్పుడు. షమ్మని శుక్రవారం రోజు రిలీజ్ అయ్యి శనివారానికి తెల్లారికల్లా విపరీతంగా కాల్స్ అలాంటిది ఏ రోజు రాలేదు. గ్రాడ్యువల్గా ఉంది. నాకు ఎప్పుడు గ్యాప్ 2 months మించిన గ్యాప్ ఎప్పుడు చూడలేదు నేను. అంతే మహా అంటే చూస్తే నేను నా అవసరాల కోసం పెట్టుకున్న 2 months తప్పితే ఎప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నాను. మీతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన బ్రహ్మాజీ గారు కానివ్వండి, లేదా రవితేజ గారు కానివ్వండి, ఈ రోజు మంచి స్థానంలో ఉన్నారు. అంటే రవితేజ గారు ఈడియట్ సినిమాలో ఆయన హీరోగా చేసిన ఫస్ట్ సినిమాలో నేను ఫస్ట్ క్యారెక్టర్ చేశాను. అవును, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారండి. వాళ్ళు ముందు 10-15 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు అప్పుడు హీరోగా అయ్యారు. రవితేజ గారు హీరో చేసిన ఫస్ట్, అంటే అంత ముందు చేశారు. ఆయన బ్రేక్ వచ్చిన ఈడియట్ సినిమా ఏదైతే ఆయన హీరోగా ఉన్నాడో దాంట్లో నాకు ఫస్ట్ సినిమా అది. నాకు బ్రేక్ వచ్చిన సినిమా. అంతకుముందు ఒక సినిమానే చేశా, ఇది బ్రేక్ వచ్చింది నాకు. నాతో పాటు ఉన్న వాళ్ళు అంటే సత్యం రాజేష్ కావచ్చు, రాజీవ్ కనకాల గారు. ఆ రాజీవ్ కనకాల గారు కూడా ముందే ఉన్నారు. సమీర్, ఇలాంటి మా క్యారెక్టర్ మా రేంజ్ లో ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉన్నారు. నా తర్వాత వచ్చిన సప్తగిరి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. నా తర్వాత వచ్చిన వెన్నెల, అంటే మాతో టైంలోనే కొంచెం లేట్గా వచ్చిన వెన్నెల కిషోర్ కొంచెం హైలోకి వెళ్ళాడు. మీ ఇద్దరం ఒకే రేంజ్ లో దరిదాపుగా, కొంచెం ఎక్కువలోనే ఉంటాడు నా మీద వెన్నెల కిషోర్ రేంజ్ వైజ్. శంకర్ శకలక్ శంకర్ టక్మన్ పీక్స్కి వెళ్ళాడు. అవి ఏంటంటే అదృష్టం, ఒకేసారి టాప్ రేంజ్కి రావటం. నాకు దానికన్నా ఇదే సేఫ్ జోన్ అని ఫీల్ అవుతా ఉంటాను. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.